పెళ్లి కొడుకు వస్తున్నాడంటగా. పెళ్ళెప్పుడో అక్కనిచ్చిన బావకు కూడా చెప్పలేదు. వాడిని రమ్మంది పెళ్లి చేయడానికి కాదు బావా, ఇక్కడి నుంచి పంపించేయడానికి. నా కూతురు ఒకడిని ప్రేమించిందని తెలియగానే కాదు కూడదు అంటే దానికి 18 ఏళ్ళు దాటైన ధైర్యం చాలు లేచిపోవడానికి. వయస్సులో ఉంది, ఒంటరిగా ఉంది, పక్కనైన వాళ్ళు ఎవరూ లేరు. 4 పిచ్చి మాటలు చెప్పి నమ్మించుంటాడు. దాన్నే ప్రేమనుకుంటూ తిప్పించింది. అందుకే ఇక్కడ రమ్మన్నాను. ఇంతమంది ఉన్నాం. వాడిని ద్వేషించి ఇల్లంటే అసహించుకునేలా చేసి ఇక్కడి నుంచి పంపించలేమా? నా కూతురిని మన వైపు తిప్పుకోలేమా? అంటే అర్థం ఏంటి? ఆడంటే మనకి ఇష్టం లేనట్టుగా. అదే కదా నేను చెప్పేది. నీకు అర్థమైందో లేదోనని. ఒక్కటి మాత్రం ఖచ్చితం బావా, అక్కకిచ్చిన మాట ప్రకారం నా కూతురిని ఇంటి కొట్లవుతుంది. వస్తున్నాడుగా, రాని. ఏయ్, పేలింది బాంబు కాదు, బస్సు టైరు. ఈ ఊళ్ళో బస్ పంచర్ అయిందా? ఏంటి ఈ ఊళ్ళో దిగుతున్నా? ఈడేవాడు మనల్లో దిగుండు. ఊరుడికి ఊళ్ళో దిగి నీకెంత ధైర్యం రా నీకు? ఊరోడు మన ఊరోడి మీద చెయ్యేసిండ్రా. ఈ ఊరు వాళ్ళతో వద్దు, వెళ్ళిపోతాం పద. ఈ ఊరు వాళ్ళ గురించి నీకు తెలియదు క్రిష్. క్రిష్ ఎవడ్రా? నేనే. నువ్వా? ఏ బస్ ఆగింది, దిగాను. సిగరెట్ అంటించుకుంటుంటే కాలర్ పట్టుకున్నాడు. నాకు నచ్చలే, కొట్టా. నేను వచ్చుడు 1 నిమిషం లేట్ అయి ఉంటే ఏమైతుండేనా ఎరకనా? ఈలాగే ఇంకో 10 మంది పడుండేవాడు. ఆ ఊర్లో ఎవరింటికి వచ్చినవురా? భానుప్రసాద్ గారి. గందుకా నీకింత పొగరు? రేయ్, కట్టేర్రా ఈ కొడుకుని. ఎన్ని ఈ బస్సును తీసుకపోని ఇంకా ఊరోడొస్తాడా ఇంటోడొస్తాడో చూద్దాం. చల్! మన ఊరికొచ్చా బస్సుని అలా ఊర్లో ఆపేసారంటానా? ఆగుర్రా! రేయ్, బచాయించుకున్నా అనుకుంటున్నావేమో. నువ్వు మళ్ళీ తిరిగిపోయేది ఈ ఊరు మీదికించి. నీ ముందు నిలబడ్డానికే భయపడాల్సినోడు నీకెదురొస్తున్నాడంటే చాలా దూరం వచ్చింది బావా.
ఏం పిన్ని బాగున్నారా? ఏం బాబాయ్ రమ్మయ్యా డ్రాపా? అరే తాతగారు నమస్కారం తాతగారు. ఈ నేను ఆడుకుంటాను చూడు. ఆ ఊళ్ళో దిగి ఆ ఊరోడిని కొట్టొచ్చావంట. అంత మగాడివా? నా గురించి మీరే అంత చెప్పేశాక మళ్ళీ నేను చెప్పుకోవడం బావదండి. పేరేంటి? కృష్ణ అండి, మా నాన్నగారు పెట్టారు. కొంచెం పాతగా ఉందని కృష్ణగా మార్చేసుకున్నాను. ఏం చేస్తుంటాడు మీ ఆ నాన్న? కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే పెద్ద కంపెనీలో గుమస్తా అండి. గుమాస్త కొడుకువా? అవునండి. సిటీలో అంతమంది అమ్మాయిలుండగా నా కూతురు ఎందుకు ప్రేమించావు? అదేంటండి అలా అడిగారు? లోకంలో అంతమంది తండ్రులు ఉండగా నేను ప్రేమించిన అమ్మాయికి మీరే తండ్రి ఎందుకు అయ్యారంటే ఏం చెప్తారు సార్? గడుసోడే. ఏం చేస్తుంటావు? ఇంకా ఏమనుకోలేదు సార్. ఎలా నచ్చాడే నీకు? నచ్చకపోవడానికి కారణాలు ఉంటాయి కానీ నచ్చడానికి కారణాలు ఎందుకండి? అడిగి గెలిస్తే కదా చెప్పడానికి. తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. రా క్రిష్. క్రిష్, ఈ రూమ్ లో నువ్వు ఇందాక మీ నాన్నతో మాట్లాడినప్పుడే అర్థమైపోయింది ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుందని. మా నాన్నలా మాట్లాడినందుకు ఐఎమ్ సారీ క్రిష్. ఇంకెలా మాట్లాడతారు? ఇన్నేళ్ళు నా కూతుర్ని పెంచింది నీకోసమే బాబు, వచ్చి తీసుకెళ్ళంటారా? ప్రపంచంలో ఏ తండ్రైనా మీ నాన్నలాగే మాట్లాడతారు. కొంచెం గట్టిగా ఉంది. అయినా ఫీల్ అవ్వడానికి నేనెవరు ఒరిజినల్ అవర్నా? కాకపోతే ఒకటి, ఇన్నేళ్ళు హ్యాపీనెస్ లో హ్యాపీ సిచ్యువేషన్స్ లో ఉన్నాను. మొట్టమొదటిసారి ద్వేషం చూస్తున్నాను. చూద్దాం ఇదెలా ఉంటుందో. అయినా నువ్వేంటి ఇంత డల్గా? అస్సలు మన గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలో తెలుసా? కమాన్ cheer up. నీకు విషయం తెలుసా? మా నాన్న ఎప్పుడు అంటుంటాడు, స్టేట్ లో పెళ్లిడికి వచ్చిన కత్తిలాంటి కుర్రోని నేనే అని. నిజం కాకపోతే ఎందుకంటాలే, అయి ఉంటుంది. అద్ది అలా ఉండాలి మన పక్కన ఉంటే. అవును, ఎన్ని దాటుకుంటూ వచ్చాను. ఓ థ్యాంక్స్ పడేవచ్చుగా. బాయ్ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ చెప్పరు. అబ్బో బాగా డెవలప్ అయ్యావు. గుడ్ గుడ్. అవును, అందరినీ టచ్ చేసావు, మరి ఆడేడి? ఎవరు? ఎవడి కోసం అయితే నేను ఇక్కడికి వచ్చాను ఆడే, నీ బావ. నీ చెల్లికి కడుపైతే నా ఒక్కడి తప్పే ఎలా అవుద్దిరా? పెళ్లి చేసుకుంటావని నమ్మి మోసపోయి నాకు మీసం మొలవక ముందే భూమి మీద ఆశపడ్డాన్రా. దాన్నే మనువాడతానని ఊరందరికీ తెలుసు. అయినా నీ చెల్లి నాతో పండిందంటే అది నా మీద మోజు పడిందనుకుంటానే గాని మనసు పడిందని ఎలా అనుకుంటాన్రా? అయినా జరిగిన దానికి నువ్వు నా దగ్గరికి రావాలి కానీ నా మామ దగ్గరికి బయలుదేరావేంట్రా? పక్కూరెళ్ళి కడుపు తీయించాయి, లేదంటే ప్రతిరోజు నీళ్ల కోసం చెరువు గట్టుకెళ్ళే నీ పిల్లం తిరిగి రాదు. పడికెళ్ళిన నీ పిల్లలు. అన్నా నీకోసం ఎవడో వచ్చాడన్నా. ఎవడ్రా? నీ గురించి విని ఏదో అనుకున్నాను. బానే ఉన్నావే. ఎవడ్రా నువ్వు? ఓ రకంగా చూసుకుంటే నీ తమ్ముణ్ణన్నయ్య. అదే నీ కాబోయే పెళ్ళానికి కాబోయే మోగుణ్ణి. ఓమే రాయ్, తప్పు చేసావురా. ఇక్కడికి వచ్చే ముందు నా గురించి తెలుసుకొని ఉండాల్సిందే. నా గురించి తెలిసేట్టు చేయడమే తప్ప ఒకడి గురించి తెలుసుకునే అలవాటు నాకు లేదనే. నేను భూమి ఇంటికి వచ్చానని తెలిసిన నెక్స్ట్ మినిట్ నువ్వు వచ్చి నాకు నీ బలుపుని పరిచయం చేస్తావని తెలుసు అన్నయ్య. దానికంటే ముందు నా బలుపుని నీకు పరిచయం చేయాలిగా. నా మాట విని భూమిని మర్చిపో. నాకు తెలుసు అన్నయ్య కొంచెం కష్టమేనని, కానీ ట్రై చేయి, తప్పదు కదా.
భూమి దా. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. ఎందుకు ఆపావునన్నా? దాని ముందే వాడిని ఏ చేసేవాడిని. ఇన్నాళ్ళు మనం ఏం చేసినా నీ మావ తెలియకుండా జాగ్రత్త పడ్డాను రా. నీ మావ మనకి మాటిచ్చాడుగా, ఆడే చూసుకుంటాడులే. రా తాత రా. నీ మనవరాల జీవితం బాగుపడాలని చూసావు గాని దానివల్ల బకరాగడి జీవితం ఏమైపోద్దా అని ఆలోచించలేకపోయావు. ఏం తాత ఇది? అయ్యో అయ్యన్నా, నువ్వు రాకపోతే నా మనవరాలి జీవితం ఏమైపోయి ఉండేదా అని తలుచుకున్నా. తల్లి లేని పిల్లని తలా ఒక చెయ్యి వేసి పెంచారే గాని దానికి తల్లి లేని లోటు ఎవ్వరూ తీర్చలేదు. భూమి అని దాని పేరుకు తగ్గట్టుగానే అన్ని లోపలే దాచుకుని భరించింది తప్ప ఎప్పుడూ బయటపడలేదు. ఈ ఇంటికొచ్చే ముందు ఈ ఇంట్లో వాళ్ళందరి గురించి చెప్పిందే గాని తన గురించి చెప్పింది నువ్వే తాత. ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా తాత, మీరందరూ చెప్పినా మీ కొడుకు అర్థం చేసుకోడా? ఈ ఇంట్లో ఎటువంటి తప్పు జరిగినా ఇది తప్పు అని ఎవ్వరూ వేలెత్తి చూపలేరు. ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదని భయం. నేను కూడా అంతేనేమో. ఇందాక బ్రిడ్జ్ మీద చూసావుగా, ఆ ఊరాడు ఈ ఊరాడు కొట్టుకోబోటం దానికి కారణం నేనే. వాళ్ళిద్దరికీ తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే. ఆ తండ్రి నేనే. వాళ్ళిద్దరూ నీ కొడుకులా? సర్లే, నువ్వేదో నా మనవరాల కోసం వస్తే నా పురాణం అంతా చెప్తున్నాను. అవన్నీ ఏం పట్టించుకోబోకరా మనవడా. అవును, మీ నాన్న ఏదో గుమ్మాస్తా అన్నావు. ఆ పట్నంలో ఇరికిరుకు సందులు చిన్న కొంపలో ఉండుంటావు. చూసావా ఇల్లెంత విశాలంగా ఉందో? నేను కట్టించిందే. నువ్వు ఇక్కడ ఉన్న రోజులు హాయిగా ఉండరా. ఇదిగో ఈ 500 ఉంచుకో, ఖర్చులకు ఉంటుంది అన్నట్టు. ఇదిగో అయిపోతే మళ్ళీ అడుగు, సిగ్గుపడబాక.